what is happening in our assemblies. అయితే మన సమాజాల్లో ఏం జరుగుతుందో తెలుసా? We are now as a family we have gathered here. ఇప్పుడు మనం కుటుంబముగా ఇక్కడికి చేరి వచ్చాము. What is happening in all the assemblies? సమాజాలన్నిట్లో ఏం జరుగుతుంది? Today whatever happens in one assembly so far away, it is immediately known to everybody, no? ఇది నా దూరముగా ఎక్కడో ఉన్న స్థలంలో ఏదైనా చిన్నది జరిగితే అన్ని చోట్ల తెలిసిపోతుంది కదా. Everything spreads. అంతా వ్యాపిస్తుంది. News is very open. వార్త బహిరంగంగా ఉంది. So you can see many things happening in the house of God which should not happen. మనం చూడవచ్చు దేవుని ఇంటిలో జరగకూడని విషయాలు అనేకములు జరుగుతున్నాయి. Lot of fighting is taking place. ఎంతో జగడములు జరుగుతున్నాయి. Abuse is taking place. ఈ యొక్క తిట్టుబాట్లు జరుగుతున్నాయి. Police has to come and they have to bring peace between people. పోలీసులు వచ్చి ఇరు వర్గాల మధ్య సమాధానం కలుగజేయాల్సి వస్తుంది. Meetings are happening in the presence of police. పోలీసుల సమక్షంలో కూడికలు జరుగుతున్నాయి. The meeting should happen in the presence of God, but presence of police is there. కూడిక అనేది దేవుని సమక్షంలో జరగాలి, అయితే పోలీసు వారి సమక్షంలో జరుగుతుంది. All these things are happening. చూడండి, ఇవన్నీ జరుగుతున్నాయి. It is painful for us, no? అది మనకు బాధాకరమే కదా. So what should we do? మరి మనం ఏం చేయాలి? We should respond in prayer. మనము ప్రార్థన ద్వారా స్పందించాలి. We should be on our knees. మనం మోకాళ్ళ మీదకి రావాలి. We should pray for the peace in Jerusalem. యెరూషలేములో సమాధానం కొరకు మనము ప్రార్థన చేయాలి. That's what we read in Psalm 122. 122వ కీర్తనలో అదే విషయాన్ని మనం చదువుతాం. Psalm 122. 122వ కీర్తన. Pray for the peace of Jerusalem. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. So even though this is mentioned about the city of Jerusalem, యెరూషలేము పట్టణం గురించి ఇది చెప్పబడినప్పటికీ, as I said, it is about the house of God. అది దేవుని ఇంటిని గురించి చెప్పబడింది. So each one of you, if you are concerned, మీలో ప్రతి ఒక్కరు ఒకవేళ పట్టింపు కలిగి ఉన్నట్లయితే, that should bring you on your knees to pray. అది ప్రార్థించడానికి, అది మిమ్మల్ని మోకాళ్ళ మీదకి తీసుకొని రావాలి. In many churches they are not praying also for this. అయితే చాలా సంఘాల్లో దీని కొరకు ప్రార్థన కూడా చేయడం We లేదు. should say many people should be saved. అంటాము అనేక మంది రక్షణ పొందాలని. But we should be in peace. No prayer for that at all. అయితే మనము సమాధానం కలిగి ఉండాలి, దాని కొరకైన ప్రార్థన ఎంత మాత్రమూ లేదు. So you should pray for the peace in Jerusalem. యెరూషలేములో సమాధానం కొరకు మీరు ప్రార్థన చేయాలి. If you hear about anything, any confusion, any division in the house of God, you should pray. దేవుని ఇంటిలో ఏ కలవరంను గురించి అయినా, విభజన గురించి అయినా మనం విన్నప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి. Because this is a house of peace. ఎందుకంటే ఇది సమాధాన గృహము. Peace should reign here in this place. ఈ స్థలములో సమాధానము ఏలుబడి చేయాలి. And also, ఇంకా we as a family of God here, దేవుని కుటుంబమైన మనము కూడా, what should you do about this? ఈ విషయమై మనం ఏం చేయాలి? Because this is a peaceful habitation. ఎందుకంటే ఇది సమాధానకరమైన నివాస స్థలము. I personally should not bring any confusion. వ్యక్తిగతంగా నేను ఎటువంటి కలవరమును తీసుకొని I రాకూడదు. cannot control the other person, నేను ఇతర వ్యక్తిని అదుపు చేయలేను, but I can control myself. అయితే నన్ను నేను అదుపు చేసుకోగలను. I personally or my family personally should not bring confusion, division, fighting in the house of God. వ్యక్తిగతముగా నేను గాని, నా కుటుంబము గాని దేవుని ఇంటిలో కలవరమును గాని, విభజనను గాని, గొడవలను గాని తీసుకొని So రాకూడదు. it should be a personal decision you are taking. అది నీవు తీసుకుంటున్న వ్యక్తిగతమైన తీర్మానము. I should never bring this confusion in the house of God. నేను ఎన్నడూ దేవుని ఇంటిలో కలవరమును తీసుకొని రాకూడదు. Why? ఎందుకు? This is a peaceful habitation of God. ఎందుకంటే దేవుని యొక్క సమాధానకరమైన నివాస స్థలం ఇది. There should be peace. ఇక్కడ సమాధానం ఉండాలి. I should bring peace. నేను సమాధానము తీసుకొని రావాలి. And as we read in Matthew's Gospel, chapter 5 and verse 9, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుతున్నట్టుగా, what do we read? అక్కడ మనం ఏం చదువుతాం? Matthew's Gospel, chapter 5 and verse 9. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనము, Yeah. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. Blessed are the peacemakers. సమాధానపరచువారు ధన్యులు, They shall be called the children of God. వారు దేవుని కుమారులు అనబడుదురు. Because we are the children of the peace, the children of God who is the God of peace. సమాధానాధిపతి అయిన దేవునికి మనము పిల్లలుగా ఉన్నాం. So we should be peacemakers. కాబట్టి మనము సమాధానపరచువారంగా ఉండాలి. We should not be peace breakers. సమాధానము పోగొట్టే వారంగా మనం ఉండకూడదు. In any case, any way, I should not break the peace in the house of God. ఏ విధంగాను, ఏ విషయంలో కూడా దేవుని ఇంటిలోని సమాధానమును నేను It పోగొట్టకూడదు. is a solemn advice and also it is a warning for everyone of us. ఇది గంభీరమైన సలహా, అదే సమయంలో గొప్ప హెచ్చరిక కూడా. In many families, చాలా కుటుంబాల్లో through the wives and the children, there is confusion in the house of God. భార్య పిల్లల ద్వారా దేవుని ఇంటిలో కలవరం ఉంటుంది. Very sad. ఎంతో విచారకరం, Very sad. ఎంతో We are విచారం. not bringing peace, but we are breaking peace in the మనము house of God. సమాధానము తీసుకొని రావడం లేదు కానీ ఉన్న సమాధానమును పోగొడుతున్నాం. The Lord will handle them. దేవుడు వారి విషయం చూసుకుంటాడు. We are not cursing anybody, మనం ఎవరిని శపించడం లేదు, but the Lord will handle them. అయితే దేవుడు వారి విషయం చూసుకుంటాడు. Because they are causing
confusion in the house of God. ఎందుకంటే దేవుని ఇంటిలో వారు కలవరమును సృష్టిస్తున్నారు. More than anybody, God's servant or anybody, God has got a zeal for his house. దేవుని సేవకుని కంటే ఇతరులందరికంటే దేవుడు తన ఇంటి విషయంలో ఆసక్తి కలిగి He ఉన్నాడు. says, my house. ఆయన అంటున్నాడు రోషముతో ఇది నా ఈ He's గృహము. got a zeal about his house. ఆయన ఇంటి విషయమై ఆయన రోషము కలిగి ఉన్నాడు. That is why we read in Matthew's gospel that he drove away all the money changers and all others from the house of God. He said it is a house of prayer. మత్తయి సువార్తలో మనం చదువుతూ వస్తాం కదా, ఇది ప్రార్థనా మందిరం అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే వ్యాపారం చేసే వారిని అందరిని వెళ్ళగొడతాడు. He had zeal for the house of God. దేవుని ఇంటి విషయంలో ఆయన రోషము కలిగి The ఉన్నాడు. Lord will handle them. ప్రభు వారి విషయం చూసుకుంటాడు. So, but we should not be peace breakers. అయితే ఆ సమాధానమును పోగొట్టే వారముగా మనం ఉండకూడదు. And not only that, అంతేకాదు when we are together as a family of God in the house of God, దేవుని కుటుంబముగా దేవుని ఇంటిలో మనం వసిస్తూరాగా, very important, Ephesians chapter 4 and verse 3. చాలా ప్రాముఖ్యమైనది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. Ephesians chapter 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము verse 3. 3వ వచనం. We'll read verse 2 and 3. 2-3 వచనములు చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమాలు You కొనుచున్నాను. should endeavor to keep the unity of the spirit in the bond of peace. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. So you should endeavor. కాబట్టి ఆ సహనము కలిగి You ఉండాలి. should make an effort ప్రయత్నం చేయాలి. not to break the peace but to have peace. ఏదో సమాధానమును పోగొట్టడానికి కాదు, దాన్ని కలిగి ఉండడానికి. If there is any problem, you should be able to bring peace there. ఏదైనా సమస్య ఉందంటే అక్కడ సమాధానం కలగజేసేవాడు గాని ఉండాలి. There should be a bond of peace among yourselves. మీ మధ్యలో సమాధానమును బంధం ఉండాలి. How is it possible? అది ఎలా సాధ్యము? In verse 2, 2వ వచనం. with all lowliness and meekness, పూర్ణ వినయముతోను సాత్వికముతోను long suffering, forbearing one another in love. దీర్ఘశాంతంతోను ఓర్పుతోను ఒకరినొకరు సహించుచు. Today, why problems happen in the house of God? ఇది నాన్న దేవుని ఇంటిలో ఎందుకు సమస్యలు వస్తున్నాయి? Why there is no peace in the house of God? దేవుని ఇంటిలో సమాధానం ఎందుకు లేదు? There is no humility. దీనత్వము లేదు, There is selfishness. స్వార్థం ఉంది, There is pride. గర్వం ఉంది. When we give room for pride, గర్వానికి మనము we have చోటిచ్చినప్పుడు given room for the devil. మనం అపవాదికి That చోటిచ్చాం. is the devil's character. అది అపవాది యొక్క లక్షణం. So you should be meek and lowly in your heart. కాబట్టి మీ హృదయంలో సాత్వికము దీనము కలిగి ఉండాలి. Whose character is that? ఎవరి లక్షణం అది? Matthew's Gospel chapter 11 and verse 29. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ I వచనం. am meek and lowly in heart. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, Learn of me. నా యొద్ద So నేర్చుకొనుడి. we should be lowly and meek with long suffering and forbearing one another in love. కాబట్టి దీర్ఘశాంతముతో సహనము కలిగి ఒకరినొకరము సహించుతూ రావాలి. This will diffuse the explosive situations. ఇది పేలిపోయే బద్దలైపోయే పరిస్థితిని సమాధానపరుస్తుంది. That is the character you should have. అటువంటి లక్షణం మీరు కలిగి ఉండాలి.